బృహస్పతి. ఎవరు నువ్వు? ఏ ధైర్యంతో నా కొడుకు పెళ్లి ఆప్ చేయమంటావు? ఈ అమాయకురాల్ని పెళ్లి చేసుకుంటానని నీ కొడుకు నమ్మించి ఈ అమ్మాయిని గర్భవతిని చేసి ఆ జన్మ బ్రహ్మచారిలా ఈ రోజు పెళ్లి పెట్ల మీద కూర్చున్నాడు. చూడండి కోటగిరి గారు, మీ వాడు చేసిన మోసానికి ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకోబోయింది. దానికి కారణం మీ వాడేనని తెలిసే సాక్ష్యాలన్నీ మేము రికార్డ్ చేశాం. మరైతే ఆలస్యం దేనికి? ఏ ధర్మం తప్పినా వృత్తి ధర్మం తప్పకూడదు. మీ దగ్గర బేడీలుంటే కొరాడికేసి. హుస్సేన్ సాగర్ లో బుద్ధుడి విగ్రహం మునిగిపోయింది బాబోయ్ అని ఒకడెడుతుంటే గవర్నమెంట్ పడిపోయిందండి అని ఇంకోటి సంకలు పట్టుకున్నాడంట. మధ్యలో నువ్వు మాట్లాడడం మానేస్తావా? చిచ్చి, ఇలాంటి తప్పుడు పని నా కొడుకే చేసుంటే పెళ్లి పందిట్లోనే నరికి పారేసేవాడి. ఈ పీట్ల మీద పెళ్లి ఆగిపోతే ఇప్పుడు ఆ పిల్ల బతికి ఏం కావాలి? ఆ అమ్మాయికి స్త్రీ జాతి మీద గౌరవం ఉన్నా ఆడపిల్ల జీవితం అంటే ఏడాదికోసారి మీరు పాడుకుని వాడుకునే సారా కాంట్రాక్ట్ లాంటిది కాదన్న నిజం తెలిసినా పీటల మీద నుంచి లేచి వెళ్ళిపోతుంది. ఆవేశపడకమ్మా. మా ఓడింత దగులుబాజీ పని చేశాడని పోలీసులకు కాకుండా ముందే నాకు చెప్పుంటే వీడి మెళ్ళలోంచి పేక పిసికి ఈ పిల్లతోనే వీడి పెళ్లి చేసేవాడిని. ఇప్పుడు మాత్రం మించిపోయిందే ఉంది. అమ్మా, ఆ పిల్లని తీసుకెళ్లి పెళ్లి కూతురు చేయండి. చూసావా, కూటికి గతి లేని పిల్లని కోడల్ని చేసుకుంటున్నారు. భవిష్యత్తులో రాజకీయంగా నిన్ను దెబ్బ కొట్టాలనే ఇప్పుడు నేను ఈ చిన్న దెబ్బ తింటున్నా. హలో, ఆ పేద పిల్ల మా ఇంటి కోడలు కాదు, మా వాడి భార్య కాదు, బానిస. అప్పుడే నోరు జారకు. బానిసలా చూస్తే ఆ పాయింట్ మీద నిన్ను అల్లరి చేయిస్తాగా. పెళ్లికి ముహూర్తం ఉన్నట్టే ఎలక్షన్స్ కూడా ఒక ముహూర్తం ఉంది, అప్పుడు చూసుకుంటా. హలో, పెళ్లికి పసుపు బియ్యం నెత్తిన వేస్తే సావుకి తెల్ల బియ్యం నోట్లో పోస్తారు. ఇప్పుడు పసుపు బియ్యం వేశాను, తెల్ల బియ్యం పోసే రోజు కోసం ఎదురు చూస్తూ ఉండు. జానకి, నువ్వు ఇక్కడ అద్దుకున్నావా? మీ నాన్నగారు ఏమయ్యారు? టైప్ ఇన్స్టిట్యూట్ ఏమైంది? మూసేశాం. నేను ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నాను సంపూర్ణమ్మ గారు, ప్రజాస్వామ్యంలో రౌడీజం అనే సబ్జెక్ట్ మీద. జాగ్రత్తమ్మా, ఈ పేటలో రాంబాబు అనే రౌడీ ఉన్నాడు. నేను అతని మీదే రీసెర్చ్ చేయబోతున్నాను. ఇది కాఫీ టీయా? కుడితే ఉందండి. కుడితిలా ఉంటే కాఫీ అండి, తినాలి కప్పు కొడితే టీ అండి. ఇదిగో, నేను ఈ వార్డు కౌన్సిలర్ని. నా కుడితి కాఫీ ఇచ్చి మడత పేజీ సమాధానం చెప్తా. నాట పెట్టుగా. ఇదిగో కౌన్సిలర్ బాబు, మీ మున్సిపాలిటీ వాళ్ళు సప్లై చేసే నీళ్ళల్లో డ్రైనేజ్ నీళ్లు కలుపుతున్నాయి. నానా కంపు కొడుతుంది. ముందా పంపులు బాగు చేయమని చెప్పండి. ప్రతి ఓడు కబుర్లు చెప్పేవాడే. ఈ వార్డులో సరిగ్గా కాఫీ ఇచ్చి లేడు. ఎండక అవసరం బాబు. ఏం పాలకుట్టి, మా గుంటలో మురికి ఎక్కువైపోయింది, కొంచెం మందేమంటారా? మా ఇంట్లో మురికి గుంటలు చూసుకోవడానికి నాకు టైం లేదు. మీ గుంటలు కూడా మేమే చూడాలా? కౌన్సిలర్ కంటే కాటి కాపురు బెటరు. కాల్తున్న కట్టెలు సగంలో ఆపేసి హాయిగా అమ్ముకు తిని బతకచ్చు. ఎండే విడకో. ఏమిటి సంపూర్ణమ్మ గారు గొడవ? ఆ రౌడీ రాంబాబు ఎవరితోనో గొడవ పెట్టుకుని ఉంటాడు. నా రీసెర్చ్ పనికొస్తుందేమో. రండి పెడదాం. రామయ్య, ఎందుకయ్యా పసిబిడ్డ తల్లిని పట్టుకొని సాగు కొడతావో? నోరు మీద ముసలోడా, ఎవరైనా నోరెత్తారో నాలుగు చీరేస్తాను. చెప్పవే, ఏం జరిగిందో అందరికీ చెప్పు, లేదా నీ బిడ్డ నేను బావిలో వేసేస్తాను. చెప్తాను, నన్ను ప్రేమించిన వాడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. 4 నెలల్లో నాకు వేరే వాడితో పెళ్లి నిశ్చయమైంది. ఆ పెళ్లికి బిడ్డ అడ్డమైనాడు, అంతేనా? అవును. ఏం చేయాలో తోచక చెత్తకుండీలో వదిలేశాను. ఆహా, పెళ్లి కోసం బిడ్డనే త్యాగం చేశా. 4 నెలల్లో నీ పెళ్లిని, 4 రోజుల వయసు కూడా లేని బిడ్డని పెంట కుప్పలో వేశా. రోడ్డు పక్కన తిరిగే కుక్కలు కూడా తన పిల్లల్లో ఒక పిల్ల కనిపించలేదని వీధి వీధి వెతుకుతూ తిరుగుతాయి. తన బిడ్డ కనిపించలేదని మూగగా ఏడుస్తాయి. కుక్కున్న నీతి నీకు లేనప్పుడు ఈ బిడ్డ మీద మాత్రం మమకారం ఎందుకు? వీడిని చంపేస్తే నీకే బాధ ఉండదు. ఏమయ్యా, జరిగిందేదో జరిగింది. ఆమె బిడ్డ నాకు ఇచ్చేయి. ఎందుకు ఇవ్వాలరా? వీడిలాగే ఈ పరిస్థితుల నుండి నేను ఏడుస్తూనే ఉన్నాను. 25 ఏళ్ల క్రితం ఎవరో దిక్కుమాలిన ఆడది నన్ను దొంగతనంగా కని అనాథని చేసి ఈ పేటలోనే చెత్తకుండీలో పడేసి వెళ్ళింది. 25 ఏళ్ల తర్వాత చెత్తకుండీ మారింది గాని చరిత్ర మారలేదు. ఇలాంటి సిగ్గుమాలిన తల్లులు దేశానికి అనాథల్ని కనుగ్గా ఇస్తూనే ఉన్నారు.
ఆ రోజుల్లో ఆకలితో ఎక్కే గడప దిగే గడప ప్రతి గడపలో పిడికిడు ముద్ద కోసం నిలబడ్డాను. అప్పుడు ఎవడైనా ఒక్కడు పిలిచి గుక్కడు గంజి పోశారా? నా ఆకలి తీర్చకపోగా వీధి వీధిలో నన్ను వెంటాడి కొట్టారు. చాపిన చేతుల మీద వాతలు పెట్టి నన్ను రాక్షసుని చేశారు కదరా. చూడవే, ఒక్క క్షణం ఆనందం కోసం మగాడితో నువ్వు గడిపావు. కానీ మీరు చేసిన పాపానికి 100 ఏళ్ల నరకం అనుభవించేది వీడు. పట్టె మంచం మీకు, చెత్తకుండి వీడిక. పడక సుఖం మీకు, పట్టెడను దొరకని నరకం వీడిక. రాంబాబు, బిడ్డనిచ్చేయి. చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతుందిగా. ఇచ్చేస్తాను, దానికి చావు మనం. కానీ వాడి సంగతి ఏమిటి? వాడిని ఆదరించేది ఎవరు? నువ్వా నువ్వా నువ్వా? వాడికి నాలాగే ముద్ద పెట్టేవాళ్ళున్నారు. అప్పుడు వాడు రేపులు చేసే రౌడీగాను, రిగ్గింగులు చేసే గుండాగాను, బాంబులు విసిరే టెర్రరిస్ట్ గాను మారిపోతాడు. దేశంలో జనాభా పెరిగితేనే ఫుడ్ లేదు, రౌడీలు పెరిగితే బ్లడ్ కూడా ఉండదు. ఇలా చరిత్రకు ఎన్ని రక్తపు మరకలు రాస్తారే. పసిగుడ్డుగా కళ్ళు తెరిచిన పాపాయి మొదటిసారిగా ఆకలితో వెతికేది తల్లి రొమ్ముల కోసం. ఊహ తెలిసిన తరువాత వెతికేది తల్లి మమకారం కోసం. ఆ విషయాన్ని మర్చిపోయి తల్లి పలలో తాచుపాము విషయాన్ని దాచిన జాతి మీద చెయ్యి. మీ కడుపులో పుట్టే కన్నా కడుపులోనే కుళ్ళిపోవడం మంచిది. సముద్రంలో పుట్టే బడబాగ్ని దిక్కుతోచక తుఫాను రూపంలో ఒడ్డుకు చేరి అలసట తీర్చుకుంటుంది. అలాగే మన రాంబాబు కూడా తన గుండెల్లో ఉన్న బాధని కరువు తీరా మాటల్లో చెప్పాడు. కన్నీళ్లతో బరువు తీర్చుకున్నాడు. కుంతి కుమారి తన నోరు జారి రాసింది ఒక భారతం. కన్యాకుమారి తన కాలు జారి చేసింది నా జీవితం. క్షణకాల పాపం కనుమాయ చేసి తన పేగు తెంచిందిరా. లోకాలు పుట్టే ఆ మురికి తొట్టే నను కన్న కడుపాయరా. కుంతి కుమారి తన నోరు జారి రాసింది ఒక భారతం. నీలాలు కారే నా కళ్ళ నిండా నీరెండే మిగిలిందిరా. పాలారబోసే పసిగుండెలోన పగ నిండిపోయిందిరా. లోకాలు తిరిగి ఏకాకిలాగా శోకాన్ని దాచానురా. గతమంత మరిచే గరళాన్ని తాగి బతుకీచుతున్నానురా. కుంతి కుమారి తన నోరు జారి రాసింది ఒక భారతం.
నన్ను కన్న వాళ్ళే నడివీధినేసి నగుబాటు చేశారురా. ఏ దేవుడైనా నాలాగ పుడితే ఈ బాధ తెలిసేదిరా. దీపాల గుడికి పాపాల ఒడికి తేడాలు తెలిసేవిరా. కుంతి కుమారి తన నోరు జారి రాసింది ఒక భారతం. కన్యాకుమారి తన కాలు జారి చేసింది నా జీవితం. ఏంటి భయ్యా మూర్తి? నమస్తే నమస్తే. ఇవాళ ఏంటి భయ్యా స్పెషల్? ఏంటి స్పెషల్? అన్ని స్పెషలేనండి. ఇక్కడ చూసి అడగండి. ఏదైనా సరే బాగా అంతంత పొంగి పుస్స 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 పుస్సలాడుకుండాలి. ఎన్నిసార్లు వస్త్రం ఏమైనా వేది కదా. హలో హలో, 2 వేడి పూరి తీసమంటారా? 2